చేశాను, బట్ పర్ఫెక్ట్గా వచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రిక పిల్ల. ఈరోజు అయితే నేను మీకు ఆల్రెడీ రెసిపీ అయితే అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, ఈరోజు బన్ అయితే రెడీ చేస్తున్నాను. మీరు చూసేసేయండి. దీనికోసంగా ముందు ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకోవాలి. దాంట్లో 3 స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. పౌడర్ లాగా రెడీ చేసేసుకుందాము. నార్మల్గా బన్ చప్పగానే ఉంటుంది, అందుకే నేను 3 స్పూన్లు అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో స్పూన్ కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇలా పౌడర్ లాగా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసేసుకొని ఒక హాఫ్ కప్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. నేను కాచి చల్లార్చిన పాలైతే తీసుకుంటున్నానండి. కొంతమంది అయితే పచ్చి పాలైనా వేస్తారు, బట్ నేనైతే కాచి చల్లార్చిన పాలైతే నేను తీసుకున్నాను. హాఫ్ కప్ అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ కూడా దీంట్లో వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇలాంటి లంప్స్ లేకుండా. ఉండలుగా ఉంటే మనకి బ్రెడ్ చేసేటప్పుడు కొంచెం ఉండలుగా వచ్చేస్తుంది. చక్కెర మంచిగా మెల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది డ్రై ఈస్ట్ అండి. మనకి కిరాణా షాప్లో అయినా ఎక్కడైనా దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో అయినా ఎక్కడైనా దొరుకుతుంది. డ్రై ఈస్ట్ అంటే ఎవరైనా ఇస్తారనమాట. ఇప్పుడు ఈ ఈస్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుందాము. అంటే హాఫ్ స్పూను. మనం తీసుకున్న మెజర్మెంట్కి అయితే ఈ ఈస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. షుగర్ అయితే 3 స్పూన్స్ వేసుకున్నాం కదా, హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాము. దీనికి హాఫ్ టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ అయితే, అంటే ఇన్స్టెంట్ ఈస్ట్ అండి ఇది. ఇప్పుడు ఈ ఈస్ట్ మొత్తం మంచిగా కలపాలన్నమాట. ఇలా కలిపితే మంచిగా యాక్టివ్ అవుతుంది. ఈ ఈస్ట్ అనేది మంచిగా ఎలాంటి లంప్స్ లేకుండా కలిపేసేయాలి. ఆ పాలల్లో మంచిగా మెల్ట్ అయిపోవాలన్నమాట. ఈ విధంగా కలిపిన ఈస్ట్ని 10 నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. అప్పటిలోపు మంచిగా ఈస్ట్ యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. చూసారు కదా ఎంతలాగా పొంగిందో. ఇలా రావాలన్నమాట. ఇలా పొంగితేనే ఈస్ట్ మంచిగా యాక్టివ్ అయినట్టు. లేదా ఒకవేళ మీకు పొంగలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఎలా అయినా పొంగుతుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు దీంట్లో 1 కప్ మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. నార్మల్గా బన్కి మైదా పిండిని యూజ్ చేస్తారు, బయట అయినా సరే మన ఇంట్లో అయినా సరే. ఒకవేళ మీకు గోధుమ పిండితో కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను గోధుమ పిండితో చేసి మీకు చూపిస్తాను ఎలా వస్తుందో మొత్తము. ఇప్పుడు కొంచెం వేసుకుంటూ మంచిగా ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఉండలుగా ఉంటే మంచిగా బ్రెడ్ అనేది మంచిగా పొంగదనమాట. మనకు సాఫ్ట్ కూడా రాదు. మనం పిండి కలిపే విధానంలో ఉంటుంది. మనకి బ్రెడ్ కానీ బన్ కానీ ఒకటే కదా, నేను అందుకే బ్రెడ్ అంటున్నాను, సారీ. ఇలా మంచిగా కలిపేసేయాలన్నమాట. ఉండలు లేకుండా కొంచెం పిండి వేసుకుంటూ కలపడం వల్ల మంచిగా కలుపుకోవచ్చు. నేను చేస్తున్న బన్కి అయితే కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఈ విధంగానే మీరు చేసుకోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి ఇలా లూజ్గా ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఎక్కువ పిండి వేసేస్తే మళ్ళీ మనకి బన్ అనేది మంచిగా రాదు, హార్డ్ అయిపోతుంది అనమాట. ఇలా చేత్తో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మంచిగా కలపండి, సరిపోతుంది. మనం కలిపే కొద్దీ పిండి మొత్తము గట్టిపడిపోతుంది. హాఫ్ కప్ మిల్క్కి 1 కప్ ఫ్లోర్ అయితే సరిపోతుందండి, ఇంకా అవసరం లేదు. ఇంకొంచెం పిండి వేసేసుకొని మంచిగా రొట్టె పిండిలా అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్ తీసేసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి 10 నిమిషాలు కానీ లేదా అరగంట అయినా పెట్టండి, ఏం పర్వాలేదు. అరగంట అయినా పెట్టండి. అప్లై చేసేసి మూత పెట్టేసి అరగంట పెట్టేసేయండి. దీనికి డబల్ అవుతుందన్నమాట. మంచిగా అలా అవుతేనే మంచిగా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము ఎంతలాగా పొంగిందో. చూసారు కదా, మంచిగా పొంగింది. అసలు ఆ చపాతీ ముద్ద మొత్తము తేలిగ్గా అయిపోతుంది. తేలిగ్గా అయిపోయింది అంటే అప్పుడు మంచిగా యాక్టివ్ అయినట్టు ఈస్ట్. ఇప్పుడు దీన్ని మీరు ఒకవేళ మంచిగా చిన్న బాల్స్ కావాలంటే ఇలా చేసుకోండి. లేదు మాకు పెద్ద బన్స్ కావాలనుకుంటే అలా చపాతీ ముద్దకైతే 4 అయితే వస్తాయి కరెక్ట్గా, పెద్ద సైజు బన్స్ అయితే. ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేయాలనుకుంటున్నాను.
పొయ్యి మీద కూడా ట్రై చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను చిన్న చిన్న సైజు ముక్కలు అయితే నేను చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసి మన చేత్తోనే ఇలా బాల్ రావాలన్నమాట. ఇలా చేత్తో చిన్న ఉండలాగా చేసుకొని ఈ ఉండని కూడా మంచిగా రౌండ్ ఉండలాగా రావాలి. ఈ తర్వాత చూసారు కదా ఈ విధంగా రావాలన్నమాట. ఇలా ఈ విధంగా అన్నిటినీ రెడీ అయితే చేసేసుకుందాము. చేసుకున్నవన్నిటినీ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ప్లేట్లోకి అన్నీ తీసేసుకున్న తర్వాత ఒక మంచి క్లాత్ కానీ లేదా ఒక మంచి డీస్ లాంటిది కానీ పెట్టేసి 10 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఒక బౌల్ వచ్చేసి డబుల్ అవుతుందన్నమాట. ఇలా రావాలి. ఈ విధంగా వస్తే మనం బన్ను బేక్ చేయడానికి రెడీగా ఉన్నట్టు. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అప్లై చేసేసి ఒక్కొక్క బన్ను దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే అన్ని బన్స్ని అయితే దీంట్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే ప్లేట్లో అమర్చేసి ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టేసి ఆల్రెడీ హీట్ చేసిన పాత్రే అండి అది. ఇప్పుడు స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాము. ఈ మిగతా రెండిని ఎయిర్ ఫ్రైయర్లో అయితే నేను ట్రై చేస్తున్నాను. రెండిట్లో ఏది మంచిగా వస్తుందో చెక్ చేద్దామని చెప్పేసి రెండిట్లో అయితే నేను పెడుతున్నాను అన్నమాట. దీంట్లో ఎయిర్ ఫ్రైయర్లో వచ్చేసి బటర్ పేపర్ అయితే పెట్టాను. ఈ రెండు మిగిలాయి కదా, ఈ రెండింటిని కూడా దీంట్లో పెట్టేసి నా దగ్గర అయితే బటర్ స్ప్రే అయితే ఉందన్నమాట. లాస్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే నేను తెచ్చానని చెప్పాను కదా ఆల్రెడీ. మా ఇంట్లో ఎక్కువగా యూజ్ చేస్తారు ఇది. నాకు ఇక్కడ డబ్బులు అయితే 9,000 అయితే పడింది అనమాట. ఆ బటర్ స్ప్రే చాలా బాగుంటుంది. బటర్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఆ స్ప్రేని అయితే ఇప్పుడు బన్ మీద అయితే స్ప్రే చేసేసి మనకి ఎయిర్ ఫ్రైయర్లో బేక్ ఆప్షన్ ప్రెస్ చేయగానే మనకి టైమింగ్ అయితే చూపిస్తుంది అనమాట. ఆ టైమింగ్స్ పెట్టేసి తర్వాత ఆన్ చేసేసి ఎంత టైమింగ్స్ చూపిస్తుందో అంత టైం అనేది వెయిట్ చేద్దాము. ఇప్పుడు అక్కడ చూపించిన టైం కంటే మనం ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే సమ్ టైమ్స్ మాడిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. అందుకని చెక్ చేసుకుంటూ ఉంటే చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం పొయ్యి మీద కూడా పెట్టాము కదా, వాటిని కూడా ఒకసారి చెక్ చేద్దాము. చెక్ చేసి దీనికి కూడా బటర్ స్ప్రే అయితే స్ప్రే చేద్దామండి. ఇలా బటర్ స్ప్రే చేస్తే మంచిగా ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆ స్మెల్కి చాలా బాగుంటుంది. బేకరీలో బేక్ చేస్తూ ఉంటారు కదా, అలా స్మెల్ వస్తుంది అనమాట. ఈ విధంగా స్ప్రే చేసేసి మూత పెట్టేసుకుందాము. ఎయిర్ ఫ్రైయర్లో అయితే రెడీ అయిపోయాయి కదా, చూడండి. ఈ విధంగా అయితే మంచిగా గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి. బట్ మీకు వీడియోలో కొంచెం మాడినట్టు అయితే కనిపిస్తుంది. బట్ చాలా పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి అనమాట. ఇప్పుడు నేను సిలికాన్ బ్రష్ తీసుకొని నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను. బన్కి నెయ్యి అప్లై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా పైనుంచి చల్లేసుకోవచ్చండి. చాలా విధాలుగా మనం ట్రై చేయొచ్చు బన్ని ఇంట్లో. ఇప్పుడు దీన్ని కూడా నెయ్యి అయితే అప్లై చేద్దాము. పొయ్యి మీద పెట్టాము కదా, వాటిని కూడా నెయ్యి అయితే అప్లై చేద్దాము. చూసారు కదా ఎంత మంచిగా బేక్ అవుతున్నాయో. మన ఇంట్లోనే ఈ విధంగా మంచిగా బన్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందని, ఇంత మంచిగా వస్తుంది అనుకోలేదు. అంటే కొన్ని రెసిపీస్ ఫ్లాప్ అవుతాయి, కొన్ని రెసిపీస్ క్లిక్ అవుతాయి అనమాట. ఈ రెసిపీస్లో అయితే ఈ బన్ అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. అందుకే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇలా పొయ్యి మీద బేక్ అవ్వడానికి 30 మినిట్స్ అయితే పడుతుంది. అబ్బా స్మెల్ అయితే అదిరిపోతుంది. బయట మనం వండుకున్న కొద్దిగైనా ఆ తృప్తే వేరు కదా. చూడండి బన్ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము. టిష్యూ ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. ఎయిర్ ఫ్రైలో కూడా తెస్తా ఉంది. ఇది కొంచెం ఎయిర్ ఫ్రైర్లో ఇది కొద్దిగా మాడిని మా కలరు కొంచెం ఎయిర్ ఫ్రైర్లో అలాగే వస్తుంది. బ్రెడ్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయో. ఇడ్లీ పాత్రలో బన్ అయితే రెడీగా అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా మన ఇంట్లోనే ట్రై చేసేయచ్చు. మీరు అనుకోవచ్చు 10 రూపాయలు పడేస్తే బయట దొరుకుతాయి కదా బన్స్ అని. బట్ మనం
చేసుకున్న రెసిపీస్ ఎంత మంచిగా కుదిరితే మనకు అంత హ్యాపీనెస్ అనమాట. నాకైతే చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ టైము ఇంకా బన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రెసిపీస్ ట్రై చేస్తాను, మీరు చూసేసేయండి. చేత్తో కాలుతుంది ఉండు. చేత లాగా వస్తుంది. అది కూడా బాగుంది. ఇప్పుడు పైన తీసేదాం కదా, కాలుతుంది. బర్రే ఇది భలే ఉంది. ఇంకా అబ్బా స్మెల్ అయితే భలే ఉంది. స్మెల్ బాగుంది. బేకరీలో వచ్చే స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న బ్రెడ్ అయితే అదే బన్ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. ఆ సాటిస్ఫాక్షన్ వేరు, మరి రెడీమేడ్ నుంచి తెచ్చుకునే తినకన్నా. చూడు ఎంత సాఫ్ట్గా ఉంది, లోపల దాకా మంచి కుక్ అయింది. బాగుంది. నువ్వు మన వీడియో తీసేసరికి వీడి కుస్తీలు చూడు. ఫస్ట్ టైం చేశాను, బట్ పర్ఫెక్ట్గా వచ్చింది.